ఒక హిందువు ఈశ్వరుణ్ణి మొక్కుతాడు, ఒక ముస్లిం అల్లా కోసమే నమాజ్ చేస్తాడు, ఒక క్రిస్టియన్ యేసు ప్రభువునే ఆరాధిస్తాడు. కానీ అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు చేతులెత్తి మొక్కేది ఒక్క డాక్టర్లకు మాత్రమే. ఠాగూర్ సినిమాల చిరంజీవి సార్ చెప్పిన గీ డైలాగు 100కి 200 పాలు కరెక్టుల్లా. దేవుళ్ళ కంటే ఎక్కువ మనం డాక్టర్లనే కొలుసుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తుండ్రో తెలుసా? ఈ ముసలామె పేరు చంద్రకళ. ఎండ దెబ్బ దాకి రోడ్డు మీద పడిపోతే పోలీసోళ్ళు తీసుకొచ్చి ఉస్మానియా దవాఖాన్ల షేరిక చేపించిపోయిండ్రు. 2 రోజులైనా అవ్వ మనసులు ఎవ్వరు రాలేదట. మంచం మీదకెళ్ళి తీసుకొచ్చి దవాఖాన్ ఎనుకున్న చెత్త కుప్పల పడేసిండ్రు. 80 ఏండ్ల ముసలామె ఆ మురికి కుప్పల అట్లనే వండుకుంది. కానీ ఒక్కోళ్ళన్న దగ్గరకొయ్యి అయ్యో అవ్వా అని బయటికి తీసుకురాలే. చూసినోళ్ళు డాక్టర్లకు చెప్పినా పట్టించుకోలేదట. పాపం ముసలామె ఎంత గోసెల్లవోసిందో. ఈ దవాఖానను ఊలగొట్టి పెద్ద బంగ్లాలు కట్టిస్తామని చెప్తందుకు దవాఖాన్ల మంత్రి లక్ష్మారెడ్డి సారు జర్రైతే వస్తుండనంగా చంద్రకళ అవ్వని తీసుకుపోయి బయటేసిండ్రట. ఆయనతోనొచ్చిన మనుషులు గట్టిగా చెప్తే మళ్ళా తీసుకుపోయి దవాఖాన్లు వేసిండ్రట. మన తాన డాక్టర్లు ఇట్లున్నారా? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పురిటి నొప్పులతోనున్న మనిషిని దవాఖానకు తీసుకుపోతున్న అంబులెన్సు ట్రాఫిక్లో చిక్కుకుంది. ఏం చేయాలనో అర్థం కాక తొక్కులాడతా అంటే అదే ట్రాఫిక్లు ఇరుక్కున్న పెండ్లం పెన్మిటి డాక్టర్లు దేవుళ్ళ లెక్కచ్చి అంబులెన్స్లనే పురుడు పోసిండ్రట. మా దవాఖాన్లకు రాలేదు కదా మాకెందుక్తి అని ఇల్లు కూడా వదిలేసిపోతే ఆ అక్క పరిస్థితి ఏమవు? ఇసొంటి డాక్టర్లు ఏడున్నా చేతులెత్తి దండం పెట్టాల్సిందే. 5 అంతరాల అద్దాల మేడల దవాఖాన కడతాం, బయటి దేశంలోకి వెళ్ళి మిషన్లు తెప్పిస్తాం, మెత్తటి పరుపులు వరుస్తామని చెప్తారు కదా. మొదలు మనుషులను మనుషులుగా చూసుని నేర్చుకోవాలి. మొగుళ్ళను దాకే బిల్డింగ్లు, పెద్ద పెద్ద కంపెనీలు, నున్నటి రోడ్లు వేసుకుంటేనే అభివృద్ధి కాసార్లు. మనుషుల మీద ఇంత ప్రేమ, ఆపతులుంటే సహాయం చేసే గుణం ఉండాలి. మనిషితనం చంపుకొని ఎంత గొప్పగా బతికినా మంచి మనుషులం కాదు కదా, మనుషులం కూడా కాలేం.